హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఈ రోజు నాతో పాటు దేవి ఉపాసకులు, తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సో మనకి శ్రావణ మాసం అయిపోయింది. ఇప్పుడు వచ్చేది భాద్రపద మాసం. సో దీని విశిష్టత ఏమిటి? ఈ నెలలో ఏం చేయాలి, ఏం చేయకూడదు? తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. భాద్రపద మాసం అనేటటువంటిది పితృదేవతలకు సంబంధించినటువంటి మాసము. ఈ వినాయక చవితి 7వ తారీఖును మనకు ప్రారంభమవుతుంది. ఈ మొదటి 15 రోజులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దేవతా పక్షాలు అని చెప్పడం జరిగింది. అంటే కేవలము విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన కోసం వినియోగించేటటువంటి రోజులు మొదటి 15 రోజులు. పౌర్ణమి నుండి అమావాస్య వరకు మిగతా 15 రోజులు పితృపక్షాలు అని అంటాము. పితృపక్షాలు అంటే గతించినటువంటి వారు, చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్ల మీదుగా చేసేటటువంటి క్రతువులన్నీ కూడా ఆ 15 రోజులలో ముగించుకోవడాన్ని పితృకర్మలు అని అంటూ ఉంటాము. దీనిని మహాలయ పక్షాలు అని అంటాము. అంటే మహాలయ అమావాస్య వచ్చేంత వరకు ఈ పితృకర్మలన్నీ కూడా మనం ఆచరిస్తూ ఉంటాము. ఈ 15 రోజులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధనతో మొదలైపోయి మహాలయ అమావాస్య వరకు పితృపక్షాలతో ముగిసేటటువంటి మాసమే ఈ యొక్క భాద్రపద మాసము. ఈ భాద్రపద మాసంలో ముఖ్యంగా పితృదేవతలకు చేయవలసినటువంటి కర్మలు ఆచరించాలి. ఎందుకు అంటే గనక దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనకు 1,00,000 మార్గాలు ఉన్నాయి. అర్చన ద్వారా దేవుని అనుగ్రహం పొందవచ్చు, పూజ ద్వారా దేవుని అనుగ్రహం పొందవచ్చు, లేదా భక్తి ద్వారా, ఉపవాసం ద్వారా, ఇలా ఎన్నో రకాలైనటువంటి మార్గాలు నిర్దేశించినటువంటి దాఖలాలు సనాతన ధర్మంలో ఉన్నాయి, చూస్తున్నాము. కానీ పితృదేవతలు అంటే మన నుంచి వదిలి వెళ్ళిపోయినటువంటి వారి యొక్క అనుగ్రహం ఎలా పొందాలి, వాళ్ళ యొక్క ఆశీస్సులు ఎలా పొందాలి? ఇప్పుడు ఉదాహరణకు నా తండ్రి ఉన్నాడండి, నా తండ్రి చనిపోయి చాలా రోజులు అయిపోయింది, నా తండ్రి తీరని కోరికలు ఏవైనా ఉన్నాయా, లేదా నా తండ్రి ఏదైనా అనుకొని ఏదైనా ఆలోచించి మరణించాడా, లేదా నా తండ్రికి నేను సరిగ్గా శ్రాద్ధ కర్మ చేశానో లేదో, లేదా నా తండ్రికి ఏదైనా చేసేటటువంటి కర్మలో లోపం జరిగిందేమో అని నాకు అనుమానం ఉన్నప్పుడు నేనేం చెయ్యాలి? ఈ పితృపక్షాలలో నా తండ్రికి ఆచరించవలసినటువంటి విధి విధానాలు తప్పకుండా ఆచరించాలి. అలా చేస్తే మనం గతంలో చేసినటువంటి ఏవైనా తప్పు ఒప్పులు కానివ్వండి, లేదా నా తండ్రికి ఏదైనా నేను సరిగ్గా కర్మ చేయకపోయినా అవి ఈ పితృపక్షాలతో అవన్నీ కూడా కవర్ అయిపోయి ఆ పితృపక్షాలలో చేసినటువంటి శ్రాద్ధ కర్మ వల్ల నా పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముక్తిని పొందుతారు. చాలా మట్టుకు ఎవరికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే, పితృదేవతలు అయ్యా చనిపోయారు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇవన్నీ కర్మలు అని చాలా మందికి చాలా డౌట్. అసలు ఇలాంటి ఒక మాసం ఉందని కూడా ఎవరికి తెలియదు. అంటే ఈ నెలలో ఇలా చేసుకోవాలని చాలా మందికి తెలియదు. వాస్తవం మీరు అన్నట్టుగా భాద్రపద మాసం వచ్చిందంటే వినాయకుడు నవరాత్రులు అయిపోయి చక్కగా అయిపోయాయి, నేను చక్కగా ఎంజాయ్ చేసాం, 15 రోజులు ఇక అయిపోయిందిలే అని చెప్పి ఇంటి దగ్గర తిరిగ్గా కూర్చుంటారు. కానీ మన జీవితంలో మనిషికి దేవతల అనుగ్రహం కంటే మనకు పితృదేవతల అనుగ్రహం, వాళ్ళ ఆశీస్సులు తప్పనిసరిగా కావాలి. ఎందుకంటే పితృశాపము, పితృదోషం అని మనిషికి 2 రకాలైనటువంటి దోషాలు ఉంటాయి. అవి వంశపారంపర్యంగా సంక్రమిస్తాయి. ఏ రకంగా మా తాతగారో మా తండ్రి గారో 1 కోటి రూపాయల ఆస్తి సంపాదించి ఆయన వెళ్ళిపోయిన తర్వాత తదనంతరం అది అనుభవించడానికి మనకు ఎలాగైతే ప్రాప్తి వస్తుందో, అది అనుభవించడానికి మనం ఎలాగైతే అర్హులమవుతామో, అలాగే వాళ్ళు వదిలివేసినటువంటి కర్మను అనుభవించడానికి కూడా మనమే అర్హులమవుతాము. ఇప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళు సంపాదించిన ఆస్తి మనం అనుభవించడానికి, ఏం చక్కగా జలసాలు చేయడానికి మనిషి అన్ని రకాలుగా ముందుకు వస్తాడు. కానీ నీ తండ్రి గారు చేసిన అప్పుకి నువ్వు రావు బాధ్యతగా. నీ తండ్రి గారు ఏదైనా పాపం చేశావు, ఆ ఫలితం నువ్వు అనుభవించాలంటే దానికి ముందుకు రావు. కానీ ఏదైనా సంపాదించింది అనుభవించడానికి మాత్రం ముందుకు వస్తావు. కానీ ఇది మన లౌకిక ధర్మము. కానీ సనాతన ధర్మం అలా కాదు. పాపము పుణ్యము రెండూ కూడా నువ్వు అనుభవించవలసిందే. నీ తండ్రి చేసిన తప్పుకి కొడుకు, కూతురు, లేదా వాళ్ళ వంశస్థులు, రక్త సంబంధికులు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుభవించవలసిందే. ఇది ధర్మము. ధర్మంలో మంచి చెడులు అనేటటువంటి సరిసమానంగా ఉంటాయి. కాబట్టి పితృదోషము, పితృశాపం ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ జాతకంలో ఇలా గుర్తుపట్ట, అయ్యా మాకు జాతకం లేదు, మా చిన్నప్పుడు జాతకం రాయలేదు, అసలు నాకు నక్షత్రం తెలియదు, నా రాశి తెలియదు, ఏమీ తెలియదు అన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. అలాంటి వారు తమ జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటారు అంటే, పితృదోషం ఉన్నటువంటి వాళ్ళు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, కుటుంబంలో కలతలు,
ఆరోగ్య నష్టము, అలాగే అయిన వాళ్ళతో శత్రుత్వము, మనం జీవితంలో ఎదుగుతున్నాము అంటే మన కిందికి లాగేయడానికి శత్రువులు పెరిగిపోవడము, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే పితృదోషం నుండి సంక్రమిస్తాయి. తమ జాతకంలో ఎవరికైనా పితృదోషం ఉంటే ఇన్ని రకాలైనటువంటి సమస్యలు గురుగారు, పితృదోషం అంటే మనము వాళ్ళకి ఏది చేయాలనుకున్నది చేయకుండా ఆగిపోయినప్పుడు అప్పుడే ఇలాంటివి మనం ఎదుర్కొంటాం అంతే. 100%. అంటే వాళ్ళకు మనం చేయవలసినటువంటి క్రతువులు చేయకపోయినా, క్రమంగా చేయకపోయినా అదొక పద్ధతి ఒకటి ఉంది. లేదా మన జాతకంలో పితృదోషం, మనం పుట్టినటువంటి సమయంలో ఒక ప్లానెటరీ పొజిషన్ వస్తుంది. ఆ ప్లానెటరీ పొజిషన్ లో గ్రహ సంయోగం అనేటటువంటిది మనకు జాతకంలో సరిగ్గా లేకపోయినా, లేదా మనకు జాతకంలో మన జాతక చక్రం వేస్తూ ఉంటాం, ప్లానటరీ పొజిషన్ చక్రం. ఆ చక్రంలో లగ్న భావం నుండి 9వ భావంలో, అంటే లగ్నం నుంచి కౌంట్ చేసుకుంటే అక్కడ నుంచి మనం 9వ స్థానంలో రవి ఉన్న, అంటే సూర్యుడు ఉన్న, రాహు ఉన్న, కేతు ఉన్న, శని ఉన్న మనకు ఆ పితృదోషం అనేటటువంటిది సంక్రమిస్తుంది అని తెలుసుకోవడానికి ఇదొక ఆధారము. ఏ రకంగా మన ఆస్తి ఒక వీలునామా, ఒక బాండ్ పేపర్ మీద రాసి ఫలానా ఈయనదే అని మనం ఎలాగైతే గుర్తిస్తామో, అలాగే నీ జాతకంలో పితృదోషం ఉంది అని తెలుసుకోవడానికి ఇది ఒక ప్రూఫ్ లాగా. అంటే నీ జాతకంలో అలా ఉంది అని అంటే గనక తప్పకుండా రాబోయే రోజులలో ఇన్ని కష్టాలను అనుభవించడానికి నీ జీవితం ఏర్పడింది. నీ తండ్రి చేశాడా, నీ తాత చేశాడా, లేదా ముత్తాత గారు చేశారా, వాళ్ళు చేసిన తప్పు ఒప్పులు వంశపారంపర్యంగా పితృదోషం ఉంటే నీ కొడుకు లేదా వాడి కొడుకు ఇట్లా తరతరాలుగా ఈ యొక్క శాపాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలా అనుభవించినప్పుడు దాని నుంచి ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు మనం ఒక జ్వరం వస్తుంది, లేదా ఒక వైరల్ ఫీవర్ వస్తుంది, దాని నుంచి మనం ఎలా తప్పించుకోగలుగుతాము? డాక్టర్ ఇచ్చిన సజెషన్ ద్వారా, అతను ఇచ్చినటువంటి గ్లూకోజ్ పెట్టడం, లేదా మాత్రలు ఇస్తారు, మెడిసిన్ వల్లనో ఏదో రకంగా మనం తప్పించుకోగలుగుతాం. అలాగే మరి జాతకంలో ఉన్నటువంటి దోషాలు తప్పించుకోవాలి అంటే పరిహారాలు ఏదో ఒకటి ఉంటాయి. ఆ పరిహారమే ఇప్పుడు భాద్రపద మాసంలో మనం చేసుకోవాల్సినటువంటి పితృపక్షాలు. ఇప్పుడు అంతెందుకండి, ఈ చిన్న విషయం చెప్తాను. మనకు పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది, కోవిడ్. ఆ సమయంలో మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే మనం కనీసం చూడ్డానికి, అంత్యక్రియలు చేయడానికి కూడా మనకు అవకాశం లేదు. ఆ సమయంలో మనం దూరం నుంచే చూసేవాళ్ళం. కనీసం ఇంట్లో చేద్దామన్నా ఆ సమయంలో అర్చకుడు అవైలబుల్ లేడు. మనం ఏదైనా చేద్దామంటే బయటకు వెళ్ళడమే చాలా కష్టంగా మారిపోయింది. అంతటి కష్ట పరిస్థితుల్లో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. అంటే తన జన్మకు కారణమైనటువంటి తల్లిదండ్రులను కనీసము చేసే కర్మలు కూడా చేయకుండా చాలా ఇబ్బందులు పడ్డాం. అలాంటి సమయంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ మహాలయ పక్షంలో, ఈ పితృపక్షాలలో వాళ్ళు తప్పకుండా తమ తండ్రికో, తమ తల్లికో, లేదా గతించినటువంటి వారికి ఎవరికో ఒకరికి శ్రాద్ధ కర్మను చేయాలి. ఈ 15 రోజులు పితృపక్షాలలో మనిషి చేయవలసిన పనులు ఏంటంటే గంగా స్నానం ఆచరించాలి, వీలైతే గోదావరి తీరమునందు శ్రాద్ధ సపిండి కర్మను చేయాలి, లేదా తిల తర్పణము అంటే నువ్వులతో తర్పణాలు వదలాలి. లేదు అని అంటే గనక బ్రాహ్మణులకు పిలిచి భోజనం పెట్టాలి, లేదా వాళ్ళకు వస్త్రదానము లేదా స్వయం పాక దానము ఏదో ఒకటి దానం చేస్తూ ఉండాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనం మామూలు రోజులలో ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ తండ్రి, తాత, ముత్తాత 3 తరాలకు మాత్రమే మనం శ్రాద్ధ కర్మ పెడతాము. కానీ ఈ మహాలయ పక్షాలు ఎంత గొప్పనైనటువంటివి అంటే మనకిష్టమైనటువంటి వారికి శ్రాద్ధ కర్మ చేయవచ్చు. నా స్నేహితుడే ఉన్నాడు, నా స్నేహితుడికి నేను శ్రాద్ధ కర్మ చేయవచ్చు, నా బంధువులలో ఎవరికైనా నేను శ్రాద్ధ కర్మ చేయవచ్చు, లేదా నా అత్తగారింటి వారికి నేను శ్రాద్ధ కర్మ చేయవచ్చు, లేదా నాకు ఆప్తులు, బంధువులు, మిత్రులు ఎవరైనా ఉన్నారు, నాకు మిగతా రోజుల్లో చేసే అధికారం ఉండదు. కానీ ఈ మహాలయ పక్షాలలో ఈ మాసంలో ఎవరికైనా చేసుకోవచ్చు. నిజానికి ఒక పెళ్లి చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, లేదా మనం ఇతరులకు దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, మనం ఎవరికైనా ఈ పితృపక్షాలలో పిండ ప్రదానం చేసి ఒక్కసారి తర్పణం చేస్తే మనకు 1000 పెళ్లిళ్ళు చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. కేవలం దాంట్లో చిన్న విషయమే, కాస్త నువ్వులు, ఒక 10 గ్రాముల నువ్వులు, ఒక చెంబెడు నీళ్లు పోసుకొని, అయ్యో నా స్నేహితుడు చనిపోయాడు, అతనికి ఎవ్వరు లేరు శ్రాద్ధకర్మ చేయడానికి, నేను నా స్నేహితుడి పేరు మీదుగా తర్పణం చేస్తాను అని చెప్పి మనం మనస్ఫూర్తిగా అతని పేరు మీద తర్పణం చేస్తే చాలు. మనం ఒక పెళ్లి కాదు, 1000 పెళ్లిళ్ళు చేస్తే మనకి ఎంత పుణ్యం. గుడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఏమి లేదు, అయ్యగారిని పిలుచుకోవాల్సిన అవసరం ఉండదు, ఖర్చు లేని పని, అందరూ పుణ్యం వచ్చిన పని, చాలా పుణ్యం. అంటే మనం ఒక పెళ్లి చేస్తే మనకి ఎంత పుణ్యం వస్తుందో, ఒక తర్పణం చేస్తే 1000 పెళ్లిళ్ళు చేసిన పుణ్య ఫలితం మన ఖాతాలో ఆటోమేటిక్ గా జమ అయిపోతుంది. అది చాలా విశేషమైన. అందుకే
పెళ్లికి పిలిస్తేనే వెళ్ళాలి, కానీ చావుకి పిలవకుండా వెళ్ళాలి అని అంటారు. ఎందుకు అంటే దానికి పిలవాల్సిన పని లేదు. నీకు సంబంధం ఉంది, రక్త సంబంధమా, స్నేహ సంబంధమా, ఆత్మ సంబంధం, ఏదో ఒక సంబంధం ఉంది, దానికి వాళ్ళు పిలవలేదు. ఎందుకంటే కొంతమందికి కోపాలు, ఆవేశాలు, ఇంట్లో ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టుకొని అది నా శత్రువు అని అనుకుంటాం. కానీ శత్రువు అయినా సరే చనిపోతే తప్పనిసరిగా ఆఖరి చూపుకి వెళ్ళాలి అనేటటువంటిదే మన సనాతన ధర్మం, హైందవ ధర్మం చెప్పినటువంటి గొప్పనైనటువంటి సూక్తి. అందుకే ఈ మహాలయ పక్షాలలో నువ్వు చేసేటటువంటి కర్మ ఎవ్వరికైనా చేయు. ఒక్కసారి నువ్వు కర్మను కనుక చేశావు, అతని పేరు మీదుగా నువ్వు కాలి తర్పణం చేశావు, ఆ పుణ్యం అంతా ఇంత కాదు, నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆఫ్టర్ లైఫ్ బిఫోర్ లైఫ్ అన్నట్టుగా నీ జీవితం చేంజ్ అయిపోతుంది. అంత పుణ్య ఫలితము కేవలం ఈ ఒక్క మహాలయ పక్షంలోనే ఉంటుంది. కనుక ఈ భాద్రపద మాసం అంతా కూడా ఈ పితృకార్యాలు చేయడానికే ఇవన్నీ ప్రాధాన్యత ఉంటుంది. కనుక మీరు ఎవరైనా చేసుకోలేనటువంటి వారు ఉన్నటువంటి వారు ఉంటే గనక గోదావరి తీరం అంటే గంగా స్నానం చేసేసి చక్కగా ఆ గంగా స్నానంలో 3 సార్లు అర్ఘ్యం వదలండి. మామూలుగా మనం 3 సార్లు మునిగి 3 సార్లు అర్ఘ్యం వదిలితే ఆ పుణ్యం కూడా పితృదేవతలకు ముడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ భాద్రపద మాసంలో మనము దేవాలయానికి వెళ్తే, మనం మామూలు రోజులలో మనకి ఏదైనా పుణ్యం రావాలని దేవాలయానికి వెళ్తాం. కానీ ఈ భాద్రపద మాసంలో పౌర్ణమి నుండి అమావాస్య వరకు మనిషి ఏవైతే క్రతువులు చేస్తాడో ఆ పుణ్యం మనకు రాదు. మళ్ళీ మనం గతించినటువంటి వాళ్ళకు పితృదేవతలకు ముడుతుంది. దాంట్లో కాస్త కూడా పుణ్యం మనకు రాదు. ఇప్పుడు దేవునికి మొక్కామా, ఆ పుణ్యం ఎవరికి పోతుంది? నా తండ్రికో నా తాతకో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎవరికైనా 1 రూపాయి దానం చేశామా, ఆ దాన పుణ్యం ఎవరికి పోతుంది? మళ్ళీ వాళ్ళకే పోతుంది. అంటే 15 రోజులలో నీ వంశంలో ఉన్నటువంటి వారికి ముక్తిని ప్రసాదించడానికి నువ్వు చేసేటటువంటి ప్రతి దానము ధర్మము వాళ్లకు చెందుతుంది. ఆ పుణ్యంతోనే వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళతారు. ఏంటండి మా నాన్నగారు చనిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తే ఏం లాభం అండి అని చాలామంది అంటుంటారు చూసారా. అంటే దానికి ఒక చిన్న కారణం చెప్తా. ఎవరైతే తీరనటువంటి కోరికలతో చనిపోయారో, అల్పాయుష్యుతో చనిపోయారో, లేదా రోడ్డు ప్రమాదంలో చనిపోయినా, స్వయంకృత అపరాధం ఉరివేసుకొని చనిపోయినా వీళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్ళరు, ఇటు భూమి మీద ఉండరు, ప్రేత రూపకంగా గాలిలో తిరుగుతూ ఉంటారు. అలాంటి వారు కేవలం 10 సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు తిరుగుతుంటారు. కానీ మనకు ఆ విషయం జ్ఞాపకం ఉండదు, ఆ విషయం మనం గుర్తించము. ఇక అయిపోయింది కదా, ఒకసారి దహన సంస్కారం చేసాం, శ్మశానం నుంచి ఇంటికి వచ్చేసామంటే అన్నీ మర్చిపోతాం. ఒక వారం రోజులు అయిందంటే ఇక మన జల్సాలు మనం అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. మళ్ళీ ఉన్నాయన్నీ మర్చిపోయి కొత్త జీవితం మళ్ళీ స్టార్ట్. కానీ వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే, నీ జీవితంలో నీ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు, అతనికి చేయవలసినటువంటి కర్మ సరిగ్గా చేయలేము అని ఎప్పుడైతే మనం గుర్తు తెచ్చుకొని ఆ కర్మ చేస్తామో అప్పటి వరకు, అది సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 100 సంవత్సరాలు కావచ్చు, ఆ ప్రేతం అలాగే తిరుగుతూ ఉంటుంది గాలిలో, ధూళిలో, దుమ్ములో. దానికి సంబంధించిన శాపమే మన కుటుంబానికి తగిలి మన కుటుంబంలో ఇప్పుడు చాలా మంది ఒక చిన్న విషయం అంటే జరుగుతున్న సంగతి చెప్తారు. గురువు గారు నేను రోజు పూజలు చేసుకుంటాను, రోజు గుడికి వెళ్తాను, నా చేత్తో చెయ్యని దానం లేదు, ధర్మం లేదు, ఎన్నో దాన ధర్మాలు చేశాను, అయినా నాకు కష్టాలు ఇబ్బందులు ఇవే ఉన్నాయి గురుగారు అంటే. ఉన్నాయి అని నీ నోటితోనే అంటున్నావు కదా, మరి ఇన్ని చేస్తున్నావు కదా, మరి ఎందుకు కష్టాలు వస్తున్నాయి? బికాజ్ ఎందుకు కష్టాలు వస్తాయి అని అంటే కనుక నువ్వు జీవితంలో నీ పితృదేవతలకు సరిగ్గా కర్మను చేయకపోయినా, నీ పితృదేవతలు అంటే గతించినటువంటి వారికి ఎవరికీ కూడా నువ్వు సరిగ్గా కర్మ ఆచరించకపోయినా ఆ కర్మ ఫలితం నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా అవి మళ్ళీ మైనస్కే వస్తాయి, మళ్ళీ శూన్యం, కనిపించవు. కనుక నువ్వు నీ జాతకంలో పితృదోషం ఉందా లేదా తెలుసుకో. ఒకవేళ ఉంది అని అంటే తప్పకుండా దాన్ని పరిహారం చేసుకో. ఈ మహాలయ పక్షాలు 15 రోజులు ఏవైతే ఉన్నాయో దానము ధర్మము ఆచరించు. ఎవరైతే నీ పితృదేవతలు ఉన్నారో, లేదా నీ బంధువులు ఉన్నారో, నీ స్నేహితులు ఉన్నారో, వాళ్ళ పేరు మీదుగా రోజుకు ఒక్కరికి, ఇప్పుడు మనం 10 మందికి అన్నం పెట్టకపోవచ్చు, కనీసం ఒక్కరికైనా అన్నం పెట్టే స్తోమత మన దగ్గర ఉంటుంది కదా, ఆ ఒక్కరిని పిలుచుకొని అన్నదానం చెయ్యు. అన్నదానం చేస్తే నిజంగా చెప్తున్నాను, ఒక్కరికి అన్నదానం మనం చేస్తే గనక రాబోయే 10 తరాలు వాళ్లకు అన్నానికి లోటు ఉండదు, అంత పుణ్యం వస్తుందట అన్నదానం వల్ల. కాబట్టి ఇవన్నీ దానము ధర్మం ఊరికే ఏదో టైం పాస్కు చేయమని చెప్పము.
దానముతోని ధర్మంతోనే మనం పుణ్యాన్ని సంపాదించుకుంటాం. అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. దాని ద్వారానే మనిషి యొక్క నిజాయితీ, మనిషి యొక్క ఔన్నత్యం అనేటటువంటిది బయటపడుతుంది. అంతేగాని ఇక ఏదో దానం చేయమన్నాం కదా, ధర్మం చేయమన్నాం కదా, ఈ రోజుల్లో ఎవరు ధర్మం చేస్తున్నారండి? ఈరోజు దోచుకున్నవాడు బిల్డింగ్లు కడుతున్నాడు, మంచిగా ఉన్నటువంటి వాడు మునిగిపోతున్నాడు అనే సామెతలు పెరిగిపోయాయి తప్ప అయ్యో నేను మంచి చేస్తానని ఎవ్వరు అన్నారు. ఇక్కడ కొటేషన్స్తో మాట్లాడుతూ ఉంటారు, సామెతలతో మాట్లాడుతూ ఉంటారు. అయ్యో వాడు చేయట్లేదే, నేను చేస్తే తప్పేంటి అని చెప్పేసి మనల్ని మనము కవరేజ్ చేసుకుంటాము తప్ప ఇక్కడ దానము ధర్మం అనేది ఎవ్వరూ మాట్లాడరు. కనుక ఈ మహాలయ పక్షాలు, ఈ భాద్రపద మాసం అంతా కూడా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి చెయ్యండి. పుణ్యం ఒక్కసారి నీ ఖాతాలో జమ అయిందా, నీకు ఫర్దర్గా ఏ కష్టం వచ్చినా ఈ పుణ్యం నీకు స్టోర్ చేసి పెడుతుంది, ఈ పుణ్యం నీకు కాపాడి పెడుతుంది. కనుక ఈ రకమైనటువంటి విధానంగా ఈ భాద్రపద మాసం అంతా వినియోగించుకోండి. మీ పితృదేవతల అనుగ్రహం కొరకు మీకు తెలియకపోతే ఎవరికైనా అడగండి, ఎవరికైనా తెలిసినటువంటి వాళ్ళకి అడిగి ఏం చేస్తే బాగుంటుందని సలహా తీసుకోండి. అలా తీసుకొని నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను నువ్వే అధిగమించాలి. నీ కష్టం వచ్చిందని నీ స్నేహితుడేమీ రాడు, నీ బంధువులేమీ రారు. నీ కష్టాన్ని నువ్వే అధిగమించాలంటే నువ్వు చేయవలసిన కర్మ నువ్వు సరిగ్గా చేస్తే తప్పకుండా 100% మనం సక్సెస్ని సాధిస్తాము. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం.